గుడ్ మార్నింగ్ డిఎస్సి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రాధిక డిఎస్సి క్లాసెస్. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మాత్రం తక్కువ మాట్లాడతాం, ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకుంటాం, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకున్న టైం తక్కువ కాబట్టి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను. ఓన్లీ కంటెంట్ మీద, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ నుంచి, కంటెంట్ అకాడమీ బుక్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాను. చూడండి, యూస్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి వీలవుతాయి. ఎక్కువ బిట్స్ నేనైతే ఎక్కువ బిట్స్ కవర్ చేస్తున్నాను. ఆప్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ బిట్స్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఈరోజు వచ్చి సోషల్ మెథడ్ ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఫస్ట్ పార్ట్ చేసేసాం. మూల్యాంకనం చాలా ఇంపార్టెంట్. మూల్యాంకనం మీద బిట్ లేకుండా అయితే రాదు కదా. సో ఆల్రెడీ 50 బిట్స్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి, ప్లేలిస్ట్లో కూడా పెడతాను. ఇప్పుడు వచ్చి ఈ బిట్స్ అన్ని నేను అకాడమీ బుక్స్, ఇది మన ఏపీ రిలీజ్ చేసిన బుక్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చి ఓల్డ్ బిఎడ్ టెక్స్ట్ బుక్. ఇది ఉన్న 90%, ఒకవేళ కొత్త టెక్స్ట్ బుక్స్ దొరకకపోతే 90% ఇది ఉన్న కవర్ అయిపోద్ది. ఎవరు కంగారు పడొద్దు. ఒకవేళ టెక్స్ట్ బుక్స్ దొరకలేదన్న వాళ్ళు నా ఛానల్లో చూసి వీడియోస్ చూసి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేస్తున్నాను. పార్ట్ 1 అది కదా. పార్ట్ 2 ఏంటంటే, పార్ట్ 2లో బిట్స్ చూడండి. ఆల్రెడీ 50 బిట్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 50 బిట్స్ అయితే వస్తాయి అన్నమాట దీనిలోంచి. చూడండి, విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఎక్కడ వెనకబడుతున్నారు అనే అంశాలను అంచనా వేసే మూల్యాంకనమే నిర్మాణాత్మక మూల్యాంకనం. ఎప్పటికప్పుడు వాళ్ళు ఎప్పటికప్పుడు క్లాసులో ఎలా నేర్చుకుంటున్నారు మనం టీచర్స్ చూస్తూ ఉంటారు అన్నమాట. దాన్నే నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. నిరంతరం జరిగే మూల్యాంకనం, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నిరంతరం డైలీ ప్రతిరోజు పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, నిరంతరం జరిగే మూల్యాంకనం కాబట్టి నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. సూక్ష్మస్థాయి పరిశీలన, పిల్లల డైరీలు, నోటు పుస్తకాలు మొదలైన వాటి ద్వారా జరిగే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే పిల్లల యొక్క డైరీలు చూస్తారు, వాళ్ళ నోట్బుక్స్ చూస్తారు, అలా ఎలా రాస్తున్నారు. అంటే పరిశీలన ఎలా ఉంటుందంటే, ప్రతి చిన్న విషయం మీద విద్యార్థుల యొక్క చదువు మీద పరిశీలన చేస్తూ ఉంటారు అన్నమాట. సూక్ష్మస్థాయి పరిశీలన అంటారు. అలా జరిగే మూల్యాంకనాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. ఫార్మేటివ్ అసెస్మెంట్, ఎఫ్ఏలు ఎస్ఏలు అంటారు కదా, ఇది ఎఫ్ఏ అనమాట. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉండే అంశాలు ఏంటి, అసలు సాధనాలన్నా అంశాలన్నా ఒకటే. చూడండి, ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, సమకాలీన అంశాలపై అంటే కరెంట్ అఫైర్స్ మీద వాళ్ళు ఎలా రీడింగ్ చేస్తున్నారు, ఇచ్చిన అంశాలను వాళ్ళు చదువుతున్నారు, వ్యాఖ్యానించడం, దాని గురించి వాళ్ళకి ఏం తెలుసు అని. రైటింగ్ స్కిల్స్, ప్రాజెక్ట్ వర్క్, దీనికి 10 మార్క్స్ ఇస్తారు. స్లిప్ టెస్ట్ మొత్తం 20 మార్క్స్కి ఉంటుంది కదా. ఎస్ఏ స్లిప్ టెస్ట్ పెడతారు. నెక్స్ట్, అభ్యసనం పాఠ్యపుస్తకాల పరిధిని దాటాలి అని పేర్కొన్నది ఏంటంటే ఏపీఎస్ సిఆర్ఎఫ్ 2011. అభ్యసనం అనేది పాఠ్యపుస్తకాల పరిధిని దాటాలి. ఓకే, ముందు సమాచారం ఇవ్వకుండా నిర్వహించేది. లఘు పరీక్ష, స్లిప్ టెస్ట్లు అప్పుడప్పుడు ఒక యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత స్లిప్ టెస్ట్ పెడతా ఉంటారు. కొంత మధ్యలోనే పెడతా ఉంటారు అన్నమాట. లఘు పరీక్ష అంటారు, దాన్ని స్లిప్ టెస్ట్ అంటారు. సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేది నిరంతర సమగ్ర మూల్యాంకనం. సిసిఈలో సమగ్ర అంటే సిసిఈలో సి అంటే బోధనాంశాలతో పాటు బోధనేతర అంశాలైన జీవన నైపుణ్యాలు, నైతిక విద్య, వైఖరులు, విలువలు, ఇవి కీ పాయింట్స్. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇతర అన్ని సహపాఠ్యాంశాల్లో విద్యార్థి యొక్క వికాసం, కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు కదా, దానిలో విద్యార్థి యొక్క వికాసాన్ని మదింపు చేయడం అన్నమాట సమగ్రం అంటే. ఫార్మేటివ్ మదింపు అనేది సంవత్సరంలో ఎన్నిసార్లు చేస్తారు. ఎఫ్ఏలు ఎన్నిసార్లు చేస్తారంటే 4 సార్లు. ఫస్ట్ జూలైలో పెడతారు, సెప్టెంబర్లో, డిసెంబర్లో, ఫిబ్రవరిలో. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జూలై, సెప్టెంబర్, డిసెంబర్, ఫిబ్రవరి 4 టైమ్స్ అనమాట. సమ్మేటివ్ అసెస్మెంట్ సంవత్సరంలో ఎన్నిసార్లు అంటే 3 టైమ్స్. అక్టోబర్, జనవరి, ఏప్రిల్. నెక్స్ట్, ప్రాజెక్టు పనులను సంగ్రహాత్మక మూల్యాంకనంలో ఇవ్వవచ్చా లేదా.
ప్రాజెక్ట్ పనుల్ని ఇవ్వరాదు. పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని విద్యా హక్కు చట్టంలో ఎక్కడ నిర్దేశించింది? పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని ఆర్టీఈ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ ఎక్కడ నిర్దేశించింది అంటే అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 అధ్యాయం 5 చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెడ్ మార్క్ వేసాను. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఎంకరేజ్గా ఉంటుంది, ఇంకొన్ని మంచి వీడియోస్ చేయగలుగుతాను. ఓకే, మనం ఉన్న టైంలో ఆప్షన్స్ ఇచ్చి టైం వేస్ట్ చేసే కంటే డైరెక్ట్ బిట్టిచ్చి చదివితే టైం కలిసి వస్తుందని నేను డైరెక్ట్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్, మూల్యాంకనం సమగ్రంగా సమర్థవంతంగా అంటే నిర్ధారిత సమయంలోపు పాఠ్యాంశాలన్నీ పూర్తి చేయడం ఉపాధ్యాయుల బాధ్యత అని కూడా ఆర్టీఈ ప్రతిపాదించింది. అంటే ఇన్ టైంలోనే సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి. ఇది ఎవరి బాధ్యత అంటే ఉపాధ్యాయుల బాధ్యత. ఇది ప్రతిపాదించింది ఎవరంటే ఆర్టీఈ యాక్ట్. నెక్స్ట్, విద్యార్థి నేర్చుకున్న అంశాలను మొత్తంగా మూల్యాంకనం చేయడాన్ని ఏమంటారు? మొత్తంగా సంగ్రహాత్మక మూల్యాంకనం, సమ్మేటివ్ అసెస్మెంట్. మూల్యాంకనం పరికరాలు అంటే మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, పరిశీలన పరీక్షలు. మౌఖిక పరీక్షలు అంటే ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటివి అనమాట, అడుగుతూ ఉంటారు. విద్యార్థుల సామర్థ్యాలను తక్షణమే మదింపు చేసేవి, నిష్పాక్షికతను కలిగి ఉండేవి. మౌఖిక పరీక్షలు ఇంపార్టెంట్. తక్షణమే మదింపు అంటే మౌఖిక పరీక్ష. విద్యార్థి ప్రజ్ఞ, వైఖరి, ఆసక్తి, అభిరుచి, వ్యక్తిత్వం వంటి పరీక్షించే పరీక్షలు. రాత పరీక్షలు విద్యార్థుల ప్రవర్తనలో, ఆలోచనలో గుణాత్మక మార్పులకై ఉపయోగించేవి. మార్కులకు అని ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో మార్పులు. పరిశీలన పరీక్షలు. క్షేత్ర పర్యటన నిర్వహణ సోపానాలు. క్షేత్ర పర్యటన గురించి కూడా ఇదే లెసన్లో ఇచ్చాడు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో. సో నేను ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి నేను కూడా ఇక్కడే రాస్తున్నాను. ప్రణాళిక రచన అంటే ఎక్కడికి వెళ్ళాలని ముందు నిర్ణయించుకుంటారు కదా. క్షేత్ర పర్యటన నిర్ణయించుకోకుండా ఎక్కడికి బయలుదేరరు కదా. సన్నాహకం, ఏమేం కావాలి, ఏం తీసుకెళ్ళాలని అమలు చేయడం. మూల్యాంకనం. క్షేత్ర పర్యటన వల్ల ఏం తెలుస్తుందంటే ప్రత్యక్ష అనుభవాల ద్వారా పరిశీలించడం, సమాచారం సేకరించడం. వాళ్ళు స్వయంగా ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ అనుభవాలు అవన్నీ చూస్తారు, నేర్చుకుంటారు కాబట్టి. నెక్స్ట్, సౌందర్యాత్మక విలువలు పెంపొందుతాయి. ఇంకేం పెంపొందుతాయి అంటే సౌందర్యాత్మక విలువలు పెంపొందుతాయి. భిన్నత్వంలో ఏకత్వం తెలుసుకుంటారు. జ్ఞానాన్ని ప్రత్యక్షంగా అనుభవించి నేర్చుకుంటారు. భిన్నమైన సాంప్రదాయాలు, జీవన స్థాయి దృక్పథాలు అవగాహన చేసుకుంటారు. ఇంకా చాలా ఉంటాయి. ఏంటంటే వాళ్ళ మధ్య స్నేహ సంబంధం మెరుగుపడుతుంది, పరిస్థితులకు అనుకూలంగా మెలుగుతూ ఉంటారు, రకరకాలుగా ఉంటారన్నమాట. అందుకనే ఎక్సెట్రా అని పెట్టారు. విద్యార్థి యొక్క ఆలోచన విధానం, అతనిలో దాగి ఉన్న విలువలు, సామర్థ్యాలు ఏ పరీక్షల ద్వారా తెలుస్తాయి? శాబ్దిక పరీక్ష. ఆలోచన విధానం, వారిలో దాగి ఉన్న విలువలు, సామర్థ్యాలు ఏ పరీక్షల ద్వారా తెలుస్తాయంటే శాబ్దిక పరీక్ష. పిల్లల సమస్యలకు ప్రత్యక్ష సంబంధం కలవారుగా లక్ష్యాల సాధింపుకే కాకుండా సాంకేతిక పరిపూర్ణులుగా తయారు చేసే బోధన, ప్రతిస్పందించే బోధన, రిఫ్లెక్టివ్ టీచింగ్. ప్రత్యక్ష సంబంధం కలవారుగా, సాంకేతిక పరిపూర్ణులుగా, ఇవి కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ప్రతిస్పందించే బోధనలో పునశ్చరణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది అని అన్నది ఎవరు? జాన్ డేవి అని కూడా అంటారు జాన్ డూయిని. ప్రతిస్పందించే బోధనలో పునశ్చరణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది అని చెప్పింది జాన్ డూయి. దత్తాంశ సేకరణ, విశ్లేషణ, మూల్యాంకనం, ప్రతిస్పందన, ప్రణాళిక రచన, సౌకర్యాల కల్పన వంటి చర్యలను కలిగి ఉండే బోధన ప్రతిస్పందించే బోధన. దత్తాంశ సేకరణ, విశ్లేషణ, మూల్యాంకనం ఇవన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకా కొన్ని బిట్స్ అక్కడికి అయిపోయినాయి. మూల్యాంకనంలో ఇంకొన్ని ఒక 20 బిట్స్ ఉన్నాయి చూడండి. 15. వ్యక్తుల సర్దుబాటు కోసం సహాయపడే దాన్ని ఏమంటారు? ట్రీట్మెంట్ ఇంటర్వ్యూ అంటారు. వ్యక్తుల సర్దుబాటు కోసం సహాయపడే దాన్ని ఏమంటారంటే ట్రీట్మెంట్ ఇంటర్వ్యూ. టెక్స్ట్లో కూడా ఇలాగే ఉంది. విద్యార్థి జీవితానికి సంబంధించి అర్థవంతమైన సంఘటనలను యథార్థంగా పరిశీలించి, ఇవి కీ పాయింట్స్. యథార్థంగా అనేది కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పరిశీలించి వర్ణించి రాసిన పట్టికను ఏమంటారు? ఎనక్డోటల్ రికార్డ్. యథార్థంగా పరిశీలించి
విద్యార్థుల అవగాహన స్థాయిని, గుర్తింపు శక్తిని పరీక్షించేది. జతపరచడం అంటే ఇటు కొన్ని పాయింట్స్ ఇస్తారు, ఇటు కొన్ని పాయింట్స్ ఇస్తారు. వాళ్ళ గుర్తింపు ఎలా ఉందనేది పరీక్షించేది ఏంటంటే జతపరచడం. 1953లో చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన బ్లూమ్ ఏ పరీక్షలను ప్రారంభించాలని సూచించాడు? విషయతంత్ర పరీక్షలు అంటే ఆబ్జెక్టివ్ టైప్స్. మొదలియార్ కమిషన్ ఎంత శాతం విషయతంత్ర ప్రశ్నలు ఇవ్వాలని సూచించారు? చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా వచ్చిన బిట్టు, టెట్లో కూడా వచ్చింది. 15 to 40% ఇవ్వాలి. విశ్వసనీయత అంటే నిలకడ అన్నది ఎవరు? రాస్. విశ్వసనీయత అంటే నిలకడ అన్నది ఎవరు? రాస్. వస్త్రాశ్రయత ఆబ్జెక్టివిటీ సాధించాలంటే నికషలో ఏ ప్రశ్నలు చేర్చాలి? ఆబ్జెక్టివిటీస్ చేర్చాలంటే ఏంటంటే విషయతంత్ర ప్రశ్నలను చేర్చాలి. సబ్జెక్టివిటీ ఆత్మాశ్రయత ఎక్కువగా ఉన్న ప్రశ్నలు ఏవి? వ్యాసరూప ప్రశ్నలు అంటే ఏంటి? వాళ్ళకి నచ్చింది రాస్తూ ఉంటారనమాట. నిర్వహణ సౌలభ్యం, వ్యాఖ్యాన సౌలభ్యం, సరిదిద్దగల సౌలభ్యం, పొదుపు ఇవన్నీ దేన్ని నిర్ణయిస్తారు? ఆచరణాత్మకతను నిర్ణయిస్తాయి. వ్యక్తులే సరిదిద్దగల నికషలు, యంత్ర సహాయంతో సరిదిద్దగల నికషలు, విద్యార్థులే స్వయంగా సరిదిద్దడానికి అవకాశం గల నికషలు. ఇలా 3 రకాల నికషలను తయారు చేయవచ్చని చెప్పింది థార్న్డైక్ హెగెన్. చూడండి ఇక్కడ సరిదిద్దగల వ్యక్తులే సరిదిద్దుతారు యంత్ర సహాయంతో, నెక్స్ట్ విద్యార్థులే స్వయంగా సరిదిద్దుకుంటారనమాట. ఇది చెప్పింది ఎవరంటే థార్న్డైక్ హెగెన్. విద్యార్థుల సాధనలోని అత్యల్ప వ్యత్యాసాలను నికష గుర్తించగలిగితే ఆ నికషను ఏమంటారు? విచక్షణాశక్తి గల నికష. పరీక్షాంశ విచక్షణాశక్తి ఏ పద్ధతుల ద్వారా నిర్ణయిస్తారు? అంశ విశ్లేషణ పద్ధతి ద్వారా. ఒక నైపుణ్యాన్ని సాధించడంలో లేదా సంపాదించడంలో గల వెనకబడినతనం లేదా ప్రతిబంధకానికి గల కారణాన్ని కనుక్కోవడానికి వినియోగించేవి నికషలు అన్నవి థార్న్డైక్ హెగెన్. గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సాధన నికషను ఏమంటారు? ఉపాధ్యాయ నిర్మిత నికష. సాధన నికషను ఏమంటారు? ఉపాధ్యాయ నిర్మిత నికష. యూనిట్ నికషలో లక్ష్యాలను, విషయాలను కలిపి చూపించే పట్టికను ఏమంటారు? బ్లూ ప్రింట్. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చిన బిట్టు, గుర్తుపెట్టుకోండి. బ్లూ ప్రింట్లో ఏ పట్టికలు ఉంటాయి? లక్ష్యభార ప్రాముఖ్య పట్టిక, విషయభార ప్రాముఖ్య పట్టిక, ప్రశ్నల భార ప్రాముఖ్య పట్టిక. మనం బీఎడ్లో లాస్ట్లో మనం చేస్తాం కదా, బ్లూ ప్రింట్ ఇవ్వని అడుగుతారు. సో యూనిట్ అంటే ఏంటి? ప్రధాన భావనలతో ఏకీకరణం చేసిన ప్రణాళికాబద్ధమైన పాఠ్య భాగాన్ని యూనిట్ అంటారు. సమగ్ర మూల్యాంకనానికి మరికొన్ని పేర్లు. అంత్యదశ మూల్యాంకనం చివరిలో చేస్తారు కాబట్టి. సంకలనం అంటే మొత్తంగా కలిపి చూస్తారు కాబట్టి సంకలనం. బోధన అభ్యాసన ప్రక్రియ ప్రారంభించే ముందు చేసే మూల్యాంకనం. ముందు లోప నిదాన మూల్యాంకనం డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ అంటారు. బల దుర్బల అంశాలను కనుక్కోవడానికి వీలయ్యే మూల్యాంకనం. ఇవి కీ పాయింట్స్. బల దుర్బల. ఒకసారి సేమ్ బిట్ వచ్చింది, లోప నిదాన మూల్యాంకనం. ఫ్రెండ్స్, టోటల్గా బిట్స్ ఇవే మూల్యాంకనం నుంచి. ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ వచ్చేసినాయి, డోంట్ వరీ. మీకైతే మొత్తం 9 to 9 బిట్స్ చేశాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.